నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో మరి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చాలా గేమ్స్ అయితే పెడతానని చెప్పాను కదా. సో అందులో భాగంగా కొన్ని యాక్టివిటీస్ చేయించాను. సో అదే ఈ వీడియో అండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. అంతకంటే ముందు దీనికోసం నేను 2 వీడియోలు చేస్తానండి. ఒకసారి మనం సో ఆ వీడియోస్ అయితే ఒకసారి మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే వస్తాయండి, ఇవి ఒక్కటే కాదు చాలా వస్తాయి. సో మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలాగా అయితే వెళ్దాము. సో ఈరోజు అయితే పిల్లలు చాలాసేపు పొద్దున్నే లేవగానే ఆడుకున్నారు. నాకైతే ఒక్క పని కూడా ఉంచలేదండి. పిల్లలు అది వీళ్ళు పిడుగులు అంటారు కదా, అదే జరిగింది ఇక్కడ. వీళ్ళైతే నాకైతే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లలిద్దరు. చాలామంది ఏంటంటే అసలు పని చెప్పాలంటే పిల్లలకు కానీ మనం అలా చేస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు, పని ఏం నేర్చుకోరు కదా. అందుకే ఈరోజైతే బట్టలు ఉతికి పైనకి తీసుకెళ్ళాను. సో వాళ్ళే అందిస్తూ ఉన్నారు. మా బుడ్డోడైతే క్లిప్స్ ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఎగ్స్ తీయించాను. ఎగ్స్ తీసేటప్పుడు అయితే చాలా ఫన్నీగా అనిపించింది. జోష్ ఎగ్ తీరా అంటే తినేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఎగ్స్ అయితే తీయడం అయిపోయింది. బట్టలన్నీ ఆరిపోయిన తర్వాత తీసుకురావడానికని వెళ్ళాము. తీసుకొచ్చాను. అదిగో బకెట్లో ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. సో వాళ్ళకైతే ఫన్నీగా అనిపిస్తుంది, కానీ నాకైతే అసలు వీళ్ళు చేస్తారా చెయ్యరా అని ఆలోచిస్తూ ఉన్నా. కానీ బాగానే చేస్తున్నారు. మా పెద్దోడైతే ఇంకా మమ్మీ నేను మడత పెడతా అంటాడు వాడు. సరేలే చిన్న చిన్న అన్నీ నువ్వే మడత పెట్టరా అని వాడికి వదిలేసా. ఇంకా వాడే మడత పెట్టిండు. వాడు మడత పెట్టేదాకా మా జోష్ ఏమో ఆడుకుంటా ఉండు. సో ఇద్దరైతే అల్లరైతే చేయలేదండి ఇంట్లో. అంటే చాలా వరకు అయితే మా జాయ్ అయితే చాలా తగ్గిందండి అల్లరి దీనివల్ల. ఇంకా మా జోష్ అయితే వాడు ఎలా వెళ్తుందో చూడండి. ఇంకా వాడైతే హ్యాపీగా ఉన్నారు. సో పని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. 3 years లోపే మనం ఏదైనా నేర్పించగలుగుతాం. తర్వాత అంటే 5 years దాకా టైం ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం ఆటలలో పడతారు కదా, పనులు వినరు. సో ఇప్పుడే వాళ్ళకి అన్నీ నేర్పించేస్తే కొంచెం అలవాటు అయిపోతుంది. సో మా జాయ్ అయితే బట్టలు చాలా బాగా మడత పెడతాడండి. చూడండి ఎట్లా మడత పెడుతున్నాడు. ఇంకా బట్టలన్నీ వాడే మడత పెట్టిండు. చిన్న చిన్నవన్నీ నేను పెడతా మమ్మీ అని. నన్ను అక్కడ కూర్చొని నేను పెడతాను అంటున్నాడు. సరేలే నాన్న అని నేను పక్కన కూర్చున్నా. సో వాడన్ని బట్టలన్నీ మడత పెట్టేసిండు. ఆ తర్వాత ఇంకా నేనే బీరువాలో పెడతా అంటాడు, నేనే సర్దుతా అంటాడు. ఇంకా చాలా పనులు చేస్తాను, నా వెంబడి పడతారండి. కానీ నేనే ఇంకా ఎందుకులే ఇంత చిన్న వయసులో అని కొన్ని పనులు అయితే చెప్పాను. కానీ వీళ్ళకి వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టం. అసలు ఇంకా వాటర్ అంటే మా చిన్నోడైతే ఇంకా వాటర్లకేం చెల్లట్లేదు. సో కొన్ని వీడియోస్ కూడా పెట్టాను, చూడండి ఒకసారి. మా జోష్ ఫన్నీ వీడియోస్ కూడా ఉంటాయి. సో చూడండి. బట్టలన్నీ మడత పెట్టిన తర్వాత ఇంకా మా జోష్ కింద పడితే కూడా తీసుకొచ్చిస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మా జోష్ని చూస్తుంటే. చూడండి ఎలా చేస్తున్నాడో. ఇంకా ఈ రోజుకైతే బట్టలన్నీ అయితే అయిపోయినాయి. వాళ్ళిద్దరు అన్నదమ్ములే అన్నీ మడత పెట్టేసి బీరువాలో పెట్టేసిరండి. సో ఇదే అండి వీడియో. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్